హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఉంది కదా, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్లో మనకి కొన్ని పలు రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. మినిమం 500 పైగానే ఇందులో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. కేవలం 10th కానీ, ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్ కానీ కంప్లీట్ చేసినాం మేల్ అయినా ఫీమేల్ అయినా మన ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ట్రైనింగ్ ఇచ్చి మరి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఎక్కడైనా ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగినా అన్ని డీటెయిల్స్ కూడా వెంటనే పోస్ట్ చేస్తాము. కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి, మనకి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని ఇచ్చేసి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనేది ఇచ్చారు కదా, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు యూజ్ అవుతుంది అప్లై చేసేటప్పుడు. సో అది అండ్ ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఫర్ మనకి ఇచ్చారంటే ఈ నేషనల్ ఉంది కదా, ఈ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఏంటంటే వీళ్ళు ఇండియన్ సిటిజన్షిప్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమంటున్నారు. సో అదొకటి చెప్పారు. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ మనకి కేటగిరీ వైజు వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పోస్ట్ అయితే ఇచ్చారు. సో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాము చూడండి అని అయితే అంటున్నారు. సో ఇక్కడ మనకి గ్రేడ్ ఇచ్చారు అండ్ సెక్టారు అండ్ పోస్ట్, మనకి దాని యొక్క ఏ క్యాస్ట్కి ఏంటనేది అండ్ మినిమం క్వాలిఫికేషను, అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ మనకి ఇండివిజువల్ లెవెల్ అంటే లెవెల్స్ ఉంటాయి కదా, సో అలా వీళ్ళైతే మెన్షన్స్ అయితే చేశారు. అదొకటి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు, లేబోటరీ అంటే లేబోటరీస్ ఉంటాయి కదా, ఈ లేబోటరీస్లో మొత్తం టోటల్ 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే మనకి ల్యాబ్స్ ఉంటాయి కదా, లేబోటరీ అన్న ల్యాబ్స్ అన్న ఒకటే. సో ఈ ల్యాబ్స్లో మనకి టోటల్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేస్తారు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఆల్సో మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఇట్లా వీళ్ళు ఏంటంటే పోస్టులు డివైడ్ చేసేసారు. ఈ 36 వేకెన్సీస్ కూడా ఉన్నాం. సో మీ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో చూసి అప్లై చేయండి. అదొకటి. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తారు కదా, డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. లేదా బీఎస్సీ ఎంఎల్టీ, అందులో మనకి బీఎస్సీ ఎంఎల్టీ చేసినా సరే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి, ఆపరేటర్స్ అంటే ఎస్యూపీటీ ఇది జేఓటీ ఉంటాయి కదా, ఈ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా 226 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి ఈ ఆపరేటర్స్లో. అయితే ఈ ఆపరేటర్స్లో 226 వేకెన్సీస్ కూడా డివైడ్ చేస్తారు. అంటే అన్రిజర్వ్డ్కి 65 అండ్ మనకి ఎస్సీకి 25, ఎస్టీకి 36, ఓబీసీ వాళ్ళకి 19 వేకెన్సీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి 15 వేకెన్సీ. సో ఇట్లా వీళ్ళైతే డివైడ్ చేశారు. డివైడ్ చేసేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 27 అయితే ఇచ్చారు. ఇందులో ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలంట. 10th క్లాస్ కానీ 10+2 కానీ లేదా మనకి ఐటీఐ ఎన్సిటీ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ట్రేడ్ సర్టిఫికేట్స్ అంటారు కదా, సో అట్లా ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా మనకైతే ఉండాలి అంటున్నారు వీళ్ళైతే. కాబట్టి మీరు ఏంటంటే 10th క్లాస్ కానీ 10+2 కానీ అండ్ ఐటీఐ ఎన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ ఆపరేటర్స్ ఈ మనకి ఈ డిపార్ట్మెంట్స్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్లో ఉండే ఆపరేటర్ వేకెన్సీస్కి. సో అది. అండ్ మనకి ఎలక్ట్రికల్
మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టోటల్ 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 63 వేకెన్సీస్ కూడా క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్స్ట్రుమెంటు మెకానిస్ట్ అంటే మనకి మెకానిస్ట్ ఉంటారు కదా, ఇన్స్ట్రుమెంట్ మెకానిస్ట్ 48 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ 48 వేకెన్సీస్ మనకి ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అడిగారు. సో 10th పాస్ లేదా ఐటీఐ అయినా సరే ఉండాలంట. సో దీనికైతే 10+2 ఇంటర్ అడగలేదు, ఓన్లీ 10th క్లాసు ఐటీఐ సర్టిఫికేట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ మనకి చూడండి ఆపరేటర్స్ అంటే ఇంకొక డిపార్ట్మెంట్లో, ఆ డిపార్ట్మెంట్ ఏంటి మనకి హెచ్ఈఎంఎం డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లో ఆపరేటర్ పోస్టులు టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ 9 వేకెన్సీస్ కూడా క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th విత్ ఐటీఐ అయితే ఉండాలంట. మనకి అంటే 2 years డ్యూరేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా ఐటీఐ అంటే, ఇక్కడ మీరు ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలంటే 1 year క్లాసులకు వెళ్ళి అండ్ 1 year ట్రేడ్ ఉంటుంది కదా, ఆ ట్రేడ్ అంటే కోర్స్ కూడా కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ అనేది ఉండాలంట. అండ్ అదొకటి. అండ్ ఇక్కడ మిన్నింగ్ అంటే ఎస్యూపీటీ షార్ట్లో మిన్నింగ్స్ ఉంటాయి కదా, ఆ మిన్నింగ్స్లో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 28 అండ్ 10th డిప్లొమా అంటే డిప్లొమాలో మీకు మిన్నింగ్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా, సో ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మిన్నింగ్ మేట్స్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మిన్నింగ్ మేట్స్ అంటారు కదా, సో అవి టోటల్ 15 వేకెన్సీ, దీనికి 27 ఇయర్స్. అండ్ ఆల్సో మనకి ఇంకేం ఇచ్చారు ఇక్కడ మోటార్ మెకానిక్స్ టోటల్ 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 27 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మనకి ఇంకా ఫస్ట్ ఎయిడర్ టోటల్ 5 వేకెన్సీ అండ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ మనకి 2 వేకెన్సీ అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే నర్స్ 7 వేకెన్సీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో మనకి దీనికి అప్లై చేసుకోవడం కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఎప్పుడు ఏంటనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, ఈ హౌ టు అప్లై పైన క్లిక్ చేయగానే www.nl మనకి NALLO అండ్ India.com ఉంది కదా, ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇందులోకి వెళ్తే దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.